హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 101. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భవాని తన బ్రెయిన్‌కి పదును పెట్టి, "నువ్విక్కడే ఉండు. వాడికి మిల్కే కదా కావాలి. నేను తీసుకువెళ్ళిస్తాను" అని అంటుంది. శాలిని కొంచెం కంగారుగా, "మామ్, వాడు మనమనుకున్నంత ఇన్నోసెంట్ అయితే కాదు. పెద్ద కంత్రి ఎదవ. కొంచెం జాగ్రత్తగా ఉండు" అని మెల్లగా అంటుంది. భవాని, "వాడి బొంద. వాడేం చేస్తాడు బేబీ. ఇప్పుడు నేనిచ్చే జలక్‌తో వాడు మళ్ళీ ఇంటికి రావాలంటేనే భయపడేలా చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు" అని కిచెన్‌లోనికి వెళ్ళి పాలని ఒక గ్లాస్‌లో పోసుకొని అందులో కొన్ని మోషన్ టాబ్లెట్స్ కలిపి, "నీకుంటుందిరా ఈరోజు. మళ్ళీ ఇంటికి రావాలంటే భయపడి చస్తావు" అని అనుకుంటూ అక్కడ నుండి మురళి రూమ్‌కి వెళుతుంది. మురళి భవాని మిల్క్ తీసుకురావడం చూసి, "అమ్మ నా అత్త, నీ కూతుర్ని తీసుకురమ్మంటే నువ్వు తీసుకొస్తావా? రా, నువ్వు మళ్ళీ నా రూమ్‌లోకి రావాలంటే దడుచుకొని చచ్చేలాగా చేస్తాను" అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి డోర్ వెనుక దాక్కుంటాడు. భవాని ఆ మిల్క్ గ్లాస్ పట్టుకొని స్టైల్‌గా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి మురళి ఎక్కడున్నాడా అని చూస్తూ ఉంటుంది. మురళి డోర్ క్లోజ్ చేసి వెనక నుంచి వచ్చి భవానీని గట్టిగా పట్టుకుంటాడు. మురళి అలా చేసేసరికి భవాని భయంగా ఆ గ్లాస్‌ని కింద పడేసి గట్టిగా అరుస్తుంది. మురళి తన చేతితో భవాని నోరు మూసి, "అంత గట్టిగా అరవకు శాలిని. మళ్ళీ మీ అమ్మగారు వింటే పైకి వచ్చేస్తుంది" అని అంటాడు. భవాని ఏం చేస్తాడు అన్న భయంతో తన కళ్ళు పెద్దవి చేసి గ్లానిష్ స్టాచ్యూలాగా ఉండిపోతుంది. మురళి భవాని చెవి దగ్గరకు వెళ్ళి, "ఇందాకే కదా చెప్పావు, మీ అమ్మకి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని. మన పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుంది. మా అమ్మని ఎలా అయినా సరే మాయ చేసి తన వైపు ఉన్నట్టు నటించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా! మరి ఇప్పుడు నువ్వు అంత గట్టిగా అరిస్తే నువ్వు ఆవిడ దగ్గర డ్రామా ప్లే చేస్తున్నావని తెలిసిపోతుంది. అప్పుడు ఆవిడ చచ్చినా మన పెళ్లి జరగనివ్వదు" అని మెల్లిగా అంటాడు. ఆ మాట విన్న భవాని కోపంగా చూస్తూ ఉంటుంది. మురళి లోలోపల నవ్వుకుంటూ, "శాలిని, మీ అమ్మకి అనుమానం రాకుండా ఈరోజు బయటకు వెళ్ళి బాగానే ఎంజాయ్ చేశాం. రేపు కూడా ఆవిడకి డౌట్ రాకుండా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి" అని అంటాడు. భవాని అరుపు గట్టిగా వినపడడంతో శాలిని కంగారుగా పైకి వచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో రూమ్ డోర్‌ని గట్టిగా బాదుతుంది. మురళి చిరాకుగా చూస్తూ, "నువ్వు అరిసిన అరుపుకి మీ మామ్ పైకి వచ్చినట్టుంది. ఇప్పుడు నేను వెళ్ళి డోర్ తీస్తాను. ఆవిడ ముందు నన్ను కోప్పడుతున్నట్టు యాక్ట్ చెయ్" అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళి మెల్లగా డోర్ ఓపెన్ చేసి అక్కడ శాలినిని చూసి షాక్ అవుతున్నట్టు యాక్ట్ చేస్తూ, "శాలిని, నువ్విక్కడున్నావేంటి?" అని కంగారుగా అడుగుతాడు. "నువ్విక్కడ ఉంటే మరి లోపలుందెవరు?" అని వెనక్కి తిరిగి చూస్తాడు. భవాని కోపంగా మురళి వైపు చంపేసేలాగా చూస్తూ ఉంటుంది. మురళి లోపల భవానీని చూసి, "అత్తయ్య, మీరిక్కడున్నారేంటి?" అని అనుమానంగా అడుగుతాడు. భవాని కోపంగా అక్కడ నుండి ముందుకు వెళ్ళి శాలిని వైపు చూస్తూ, "నువ్వు కిందకి రా బేబీ. నీతో చాలా మాట్లాడాలి" అని కోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. శాలిని కోపంగా చూస్తూ, "డోర్ ఎందుకు క్లోజ్ చేశావు?" అని అడుగుతుంది. మురళి డోర్‌కి ఆనుకొని స్టైల్‌గా నిలబడి, "నా ఇష్టం. నా రూమ్ డోర్ నాకు నచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటాను. నీకెందుకు ప్రాబ్లమ్?" అని అడుగుతాడు. శాలిని, "మా మామ్ ఎందుకరిచింది?" అని గట్టిగా అడుగుతుంది. మురళి చిన్నగా సిగ్గుపడుతూ, "ఛీ పో, నువ్వు మరీ అంత డైరెక్ట్‌గా అడిగితే ఎలా చెప్తాను" అని సిగ్గుపడుతూ అంటాడు. శాలిని చిరాకుగా, "ముందు సిగ్గుపడడం ఆపు. నువ్వలా సిగ్గుపడుతుంటే నాకు చాలా చిరాకుగా ఉంది" అని అంటుంది. మురళి చిన్నగా నవ్వుతూ అలానే శాలిని వైపు చూస్తూ ఉంటాడు. శాలిని కోపంతో రగిలిపోతూ, "ఏం చేశావు మా మామ్‌ని?" అని గట్టిగా అడుగుతుంది. మురళి చిన్నగా సిగ్గుపడుతూ, "నేను మిల్క్ తీసుకురమ్మంది నిన్ను. మీ మామ వస్తుందని నాకేం తెలుసు? వచ్చింది నువ్వే ఏమో అని జస్ట్ హగ్ చేసుకున్నాను అంతే. దానికే అంత గట్టిగా అరిచింది. అందుకే అంటారు, కూతురు చేయాల్సిన పనులు కూతురు చేయాలి. తల్లి చేయాల్సిన పనులు తల్లి చేయాలి. అలా కాదని మధ్యలో దూరితే ఇలాగే ఉంటుంది" అని నవ్వుతూ అంటాడు. ఆ మాట విన్న శాలిని, "నిన్ను
అని మురళి పీక పట్టుకొని, "నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా!" అని అడుగుతుంది. మురళి తన చేతుల్ని తప్పించి శాలిని దగ్గరకు లాక్కొని, "అవును. కావాలనే చేశాను. ఏం చేస్తావు?" అని తన కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. శాలిని చిరాకుగా, "మా మామతో అలా బిహేవ్ చేయడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా?" అని అడుగుతుంది. మురళి శాలినిని వదిలి, "కూతురు రావాల్సిన ప్లేస్‌లోకి తను రావడానికి తనకు సిగ్గుగా అనిపించడం లేదా? మీ అమ్మకు లేని ప్రాబ్లమ్ నీకేంటి? ఇంకొకసారి ఇలా రిపీట్ చేయకుండా ఉండాలని అలా చేశాను. అన్నట్టు మర్చిపోయాను. నీకు కూడా గిఫ్ట్ ప్లాన్ చేశా. కిందకి వెళ్ళు" అని నవ్వుతూ అంటాడు. శాలిని అనుమానంగా, "ఏం చేశావు?" అని అడుగుతుంది. మురళి, "తినబోతు రుచెందుకు? కిందకు వెళ్ళు. ఏం చేశానో మీ మామ్ చాలా క్లియర్‌గా చెప్తుంది" అని చెప్పి శాలిని మొఖాన డోర్ క్లోజ్ చేస్తాడు. "యూ ఈడియట్" అని తిట్టుకుంటూ అక్కడి నుండి భవానీ దగ్గరకు వెళ్తుంది. శాలిని లోపలికి వెళ్ళి, "వాడి సంగతి తెలిసి కూడా ఎందుకమ్మా నువ్వు వెళ్ళావు?" అని అడుగుతుంది. భవానీ కోపంగా చూస్తూ, "నా దగ్గర కూడా అబద్ధాలు చెప్పడం ఎప్పటినుండి మొదలుపెట్టావు బేబీ?" అని గంభీరంగా అడుగుతుంది. శాలిని అయోమయంగా చూస్తూ, "నేనేం అబద్ధం చెప్పాను మామ్" అని అడిగేసరికి భవానీ, "ఇంకా ఎందుకు నా దగ్గర నిజం దాయాలి అని చూస్తున్నావు? నీకు ఆ మురళి అంటే ఇష్టం ఉంటే నాకు ముందే చెప్పాల్సింది కదా! నీ ఇష్టం అని నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా?" అని బాధగా అడుగుతుంది. శాలిని చిరాకుగా, "వాడంటే నాకిష్టమేంటి? వాడిని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది" అని అంటుంది. భవానీ, "అంత ఒళ్ళు మండిపోయేదానివి ఎందుకే వాడితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నావు? మార్నింగ్ ఎప్పుడో బయటికి వెళ్ళిన దానివి మీరు ఈవినింగ్ 7 వరకు ఇంటికి రాకుండా ఏం చేశారు?" అని అడుగుతుంది. శాలిని కొంచెం నెమ్మదిగా, "మామ్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా?" అని బాధగా అడుగుతుంది. భవానీ, "చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడినా ఏం ఉపయోగం బేబీ? నేను ఇంటికి మహారాణిని చేయాలి అనుకుంటే మురళితో కలిసి నన్నే మోసం చేస్తావా?" అని అడుగుతుంది. శాలిని, "మామ్, నేను నిజంగా నిన్ను మోసం చేయాలనుకోవడం లేదు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు?" అని అడిగేసరికి భవానీ కోపంగా చూస్తూ, "రేపు కూడా మీ ఇద్దరు బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోలేదా?" అని కోపంగా అడుగుతుంది. శాలిని సీరియస్‌గా చూస్తూ, "ఈరోజు వాడితో బయటకు వెళ్ళినందుకే నాకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించాడు. బుద్ధున్నంత వరకు మళ్ళీ వాడితో బయటకు వెళ్తాను అని ఎలా అనుకుంటున్నావు?" అని కోపంగా అడిగేసరికి భవానీ శాలిని వైపు చూస్తూ, "మరి వాడేంటి నాకు తెలియకుండా మీరిద్దరూ బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామని చెప్తున్నాడు" అని అనుమానంగా అడుగుతుంది. శాలిని కొంచెం కంగారుగా, "మురళి చెప్పాడా?" అని అడిగేసరికి, "అవును. ఇందాక నువ్వు అనుకోని వాడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు. మీ మామ్‌కి తెలియకుండా ఈరోజు బాగా ఎంజాయ్ చేశాం. రేపు కూడా ఎవరికీ ఎలాంటి డౌట్ రాకుండా మనిద్దరం బయటికి వెళ్ళాలి అని చెప్పాడు" అని అంటుంది. శాలిని కోపంగా చూస్తూ, "ఇంత తిక్కల దానివి నాకు మామ్‌లో ఎలా పుట్టావు? వాడు కావాలని నిన్ను పట్టుకున్నాడు. అక్కడ ఉంది నువ్వని తెలిసి మనిద్దరి మధ్య గొడవ పెట్టడానికి అలా మాట్లాడాడు. నీకా మాత్రం కూడా అర్థం కావడం లేదా?" అని కోపంగా అడుగుతుంది. "అయినా వాడు మార్నింగ్ నుండి బయటికి తీసుకువెళ్ళి నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో నీకేం తెలుసు?" అని చెప్పేసరికి అదంతా విని కోపంగా చూస్తూ, "వాడికెంత ధైర్యం! ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న నా బేబీ చేత దిక్కు మొక్కు లేని అనాథలకు వంట చేయిస్తాడా? వాడినంత ఈజీగా వదలకూడదు బేబీ. వాడి అంతట వాడే ఈ పెళ్లి నాకొద్దు అని పారిపోయేలాగా చేయాలి" అని కోపంగా అంటుంది. శాలిని ఆవిడ వైపు చూస్తూ, "అదంత ఈజీ అనుకుంటున్నావా? వాడు విరాట్ బావ కన్నా డేంజర్ లాగా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేయాలి" అని అంటుంది. మురళి డోర్ క్లోజ్ చేసుకొని, "ఇంకొకసారి బుద్ధున్నంత వరకు మా అత్త నా రూమ్‌లోనికి రాదు" అని అనుకుంటూ వెళ్ళి హాయిగా పడుకుంటాడు. తొలి సూర్యకిరణాలు మేమున్నామంటూ అందరినీ నిద్రలేపడానికి రానే వచ్చేశాయి. గీత తెల్లవారుజామున 4 గంటలకు లేచి చక్కగా తలస్నానం చేసి పట్టుచీర కట్టుకొని చేతుల నిండుగా గాజులు వేసుకొని ఎర్రగా పడిన తన చేతి గోరింటాకును చూసుకుంటూ చాలా ఆనందంగా రెడీ అవుతుంది. గీత అందానికి తన ఒంటి మీద ఉన్న బంగారం పోటీపడి దగదగా మెరిసిపోతూ ఉంటుంది. గీత తన పొడవాటి జుట్టుని చక్కగా జడవేసుకొని జడ నిండా పువ్వులు పెట్టుకొని సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నడిచి వస్తుందా అన్నట్టు కనిపిస్తుంది. పద్మావతి గారు గీత దగ్గరకు వెళ్ళి చేతితో మెటికలు విరిచి, "చాలా అందంగా ఉన్నావు తల్లి" అని ఆనందంగా అంటారు. విరాట్
పట్టుబట్టలు కట్టుకొని తన హెయిర్‌ని ఫింగర్స్‌తో సెట్ చేసుకుంటూ, స్టైల్‌గా నడుచుకుంటూ కిందకి దిగి వస్తూ ఉంటాడు. విరాట్ గీత పక్కన నుంచొని వెళ్దామా నాని అని అడుగుతాడు. పద్మావతి గారు వాళ్ళిద్దరి వైపు ఆనందంగా చూస్తూ, చూడ చక్కగా ఉన్నారు. మీ ఇద్దరికి ఎవరి దిష్టి తగలకూడదు అని వాళ్ళకి దిష్టి చుక్క పెట్టి, ఒక 5 మినిట్స్ కృష్ణ, అందరూ రాగానే బయలుదేరదాం అని మెల్లిగా అంటారు. మురళి కూడా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి విరాట్‌ని చూసి, ఈ డ్రెస్‌లో హీరో లెక్కున్నావు బ్రో అని నవ్వుతూ అంటాడు. మధు, ఆదిత్య, అభిరామ్ అందరూ చక్కగా రెడీ అయ్యి రావడంతో రాఘవ గారు, అమ్మా భవాని ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు. పద్మావతి గారు ఎటకారంగా, మీ చెల్లి గొడవలకు ముందుంటుంది కానీ శుభకార్యానికి ముందెందుకు వస్తుంది? ఇంకా లేచిందో లేదో అని అంటూ, శాంతి వెళ్ళి వాళ్ళని పిలుచుకురా అని గంభీరంగా అంటుంది. శాంతి గారు భవానీ రూమ్ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య గారు పిలుచుకురమ్మన్నారు భవాని, త్వరగా రండి అని అంటుంది. భవాని ఫేస్ మాడిపోయిన మసాలా దోశలాగా పెట్టి, వస్తున్నా వదినా అని శాంతితో పాటు బయటకు వస్తారు. శాలిని ఒక చుడిదార్ వేసుకొని జుట్టంతా లూజ్గా వదిలేసి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ అందరూ చక్కగా రెడీ అయి కనిపిస్తారు. పద్మావతి గారు గంభీరంగా, ఇలాంటి టైంలో అయినా కొంచెం పద్ధతిగా రెడీ అవ్వచ్చు కదా శాలిని అని అడుగుతారు. భవాని మెల్లగా మాట్లాడుతూ, తనిప్పుడు ఏమీ వెస్ట్రన్ వేర్ వేసుకోలేదు కదా అమ్మ, చుడిదార్ వేసుకుంది. దానికి కూడా ఎందుకు మీరు శాలినిని తప్పు పడుతున్నారు అని అడుగుతుంది. పద్మావతి గారు గుడికి వెళ్ళేటప్పుడు ఆడపిల్ల చక్కగా ఏ లంగా ఓణియో లేక చీరో కట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. అయినా నువ్వు నీ కూతుర్ని ఆడపిల్లలాగా పద్ధతిగా ఉండడం నేర్పాలి అనుకుంటేనే కదా అని అంటూ, రాఘవ ముహూర్తానికి టైం అవుతుంది, పదండి బయలుదేరదాం అని గంభీరంగా అంటారు. విరాట్, గీత విరాట్ కారులో స్టార్ట్ అవుతారు. శాలిని ఆదిత్య కారులో ఎక్కడానికి ముందుకు వెళ్ళబోతుంటే మురళి శాలిని చేయి పట్టుకొని వెనక్కి లాగి తన కారులో కూర్చోపెట్టుకొని శాలిని వైపు కోపంగా చూస్తూ, నీకు అసలు నేనంటే భయం లేకుండా పోతుంది. చెట్టంత మనిషిని నీ ఎదురుగా కనిపించడం లేదా? నన్ను కనీసం పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు. శాలిని కోపంగా చూస్తూ, చూడు నా మీద ఇంకొకసారి ఇలా అరిచావంటే అస్సలు ఊరుకోను అని కోపంగా అంటుంది. మురళి శాలిని మీదకు వెళ్తూ, ఏం చేస్తావు, ఏం చేయగలవు? మహా అంటే ఈ పెళ్ళి ఎలా ఆపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటావు, అంతకంటే ఇంకేం చేస్తావు? అయినా నీలో ఒక ఆడపిల్ల లక్షణమైన ఉందంటే ఎప్పుడు చూసినా మగరాయుడిలాగా జీన్సు టీషర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటావు. గుడిలో పూజ ఉంది అన్నారు, కొంచెం పద్ధతిగా ఆడపిల్లలాగా రెడీ అవుతావేమో అని ఆశపడ్డాను. తీరా చూస్తే ఒక చుడిదార్ వేసుకొని దయ్యంలాగా జుట్టంతా విరపూసుకొని వచ్చావు. నీకు మళ్ళీ మీ అమ్మ సపోర్టు. ఇలా అయితే చాలా కష్టం. ముందు నీలో నిద్రపోతున్న ఆడపిల్లని నిద్ర లేపాలి. ఇంకొకసారి గుడికి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకొని రాలేదనుకో, నువ్వు జీవితంలో వెస్ట్రన్ వేర్ వేసుకోకుండా చేస్తాను అని కోపంగా అంటాడు. మురళి కోపం చూసి శాలిని కొంచెం మెల్లగా మాట్లాడుతూ, నాకు శారీ కట్టుకోవడం రాదు, అందుకే చుడిదార్ వేసుకున్నాను అని అంటుంది. మురళి తన కోపాన్ని కొంచెం తగ్గించుకొని, రానప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా, డ్రెస్ సంగతి ఓకే, ఆ హెయిర్ ఏంటి అని అడుగుతాడు. శాలిని తన బ్యాగ్లో నుండి ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని జుట్టు మొత్తం కలిపి పోనీలాగా వేసుకుంటుంది. అది చూసిన మురళి చిన్నగా నవ్వుకొని, గుడ్ గర్ల్ అని చెప్పి కార్ని స్టార్ట్ చేస్తాడు. గీత చాలా అందంగా కనిపించడంతో విరాట్ గీత వైపు చూస్తూ, ఈ శారీ నీకు చాలా బాగుంది అని అంటాడు. గీత చిన్న స్మైల్తో థ్యాంక్ యూ సార్ అని అనడంతో విరాట్, ఇది కాలేజీ కాదు నువ్వు నన్ను సార్ అని పిలవడానికి అని చిరుకోపంగా అంటాడు. గీత అమాయకంగా చూస్తూ, సార్ నాకు మిమ్మల్ని సార్ అని పిలవడమే అలవాటు అని అంటుంది. విరాట్ కోపంగా చూస్తూ, నువ్వు నా వైఫ్, ఒక వైఫ్ తన హస్బెండ్ని ఎలా పిలుస్తుందో అలా పిలువు, లేదు అంటే కనీసం నా నేమ్తో అయినా పిలువు, అలా కాకుండా ఇంకొకసారి సార్ అన్న మాట నీ నోటి నుండి విన్నాను అంటే అస్సలు ఊరుకోను అని అంటాడు. గీత ఏడుపు మొహంతో, సార్ మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం నా వల్ల కాదు, దానికి కావాలంటే మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను మాత్రం మిమ్మల్ని సార్ని మాత్రమే పిలుస్తాను అని ఖచ్చితంగా చెప్తుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని, ఓకే నీకు పనిష్మెంట్ ఇస్తే ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. గీత మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే కంటే ఆ పనిష్మెంట్ తీసుకోవడమే చాలా బెటర్,
అని అనడంతో విరాట్ సరే అయితే రెడీగా ఉండు అని చెప్పి గుడి రావడంతో కారు తీసుకువెళ్ళి గుడి ముందు ఆపుతాడు. గీత అయోమయంగా చూస్తూ కిందకు దిగి లోపలికి వెళ్ళబోతుంటే అలా ఒక్కదానివి వెళ్ళకూడదు గీతమ్మా అని వినపడేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అరవింద్ గారు, లక్ష్మి కనిపించడంతో గీత ఆనందంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అరవింద్ గారిని హగ్ చేసుకొని ఎలా ఉన్నారు డాడ్ అని ఆప్యాయంగా అడుగుతుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.